వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరహరం 129 డివిజన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పొలిగారం కృష్ణమాచారి ఆధ్వర్యంలో 6వ అమావాస్య అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మరి లక్ష్మణ్ చారి, శ్రీలత కుమారుడు సందీప్, స్వామి ప్రదీప్ చారి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా నెలలో అమావాస్యకు అన్నదాన కార్యక్రమం 350 మందికి సంతర్పణ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. అదేవిధంగా మీరు కూడా ఎవరైనా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము అని అనుకున్న వారు శ్రీ విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పోలిగారం కృష్ణమాచారి ప్రెసిడెంట్ ను సంప్రదిస్తే వివరాలు సేకరించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాలనీ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ సదానందం, కుల బంధువులు ఏవి శేషాచారి, పెంట శ్రీనివాసచారి, దయాకర్ చారి, పంతులు రిటైర్మెంట్ సిఐ స్వామి, కాలనీ వాసులు, ఉపాధ్యక్షులు వెంకటేష్ చారి, నాగేశ్వరరావు, సోమాచారి, చంద్రకాంత్ చారి, పెంటాచారి, రామాచారి, అంజయ్య చారి, మహిళా మణులు తదితరులు పాల్గొన్నారు. మరియు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈరోజు అన్నదాన సంతర్పణ కార్యక్రమము జరగటం జరుగుతుంది. కాబట్టి అట్లనే ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణులందరూ ప్రతి అమావాస్య రోజు వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నియోజకవర్గంలోని సూరారం కాలనీ విశ్వకర్మ కాలనీలో ఈరోజు విరాట్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తరఫున కృష్ణమాచారి అన్నగారు మరియు వారి కమిటీ సభ్యులు ఇక్కడ విశ్వకర్మ ప్రభావాన్ని విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంటే దాదాపు 6 నెలల నుండి ప్రతి అమావాస్య రోజు కమిటీ సమస్యలు కానీ మన కుల బంధువుల యొక్క సమస్యలు ఇక్కడ చర్చించుకొని అదేవిధంగా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని ఈరోజు ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని జరుగుతున్నది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి కొమ్మరి లక్ష్మణాచారి గారు మరి వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు సహకరించి ఈరోజు నిర్వహించారు. వారికి విశ్వకర్మ భగవాన్ యొక్క ఆశీస్సులు ఇళ్ళవేళ ఉండాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇళ్ళవేళ ఉండాలని చెప్పి విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తరఫున కాలనీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘ సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఈరోజు మనం ఇక్కడ ఉద్యోగం దగ్గర ప్రతి అమావాస్యకు అన్న వితరణ కార్యక్రమం అని మనం నిర్ణయించుకున్నాం. కాబట్టి దానికి పూజ తప్పకుండా ప్రతి అమావాస్యకు మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. దీనికి ఈ నెల తన భాగస్వామిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కె లక్ష్మణాచారి మరియు వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగినది. వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రతి నెల వచ్చేటటువంటి శేషాచార్య అన్నగారికి, దయాకర్ అన్నగారికి మరియు ముఖ్య నేత పెంట శ్రీనివాసాచారి గారు మన సంఘ సంస్కర్త, విశ్వంలో విలీనం ట్రస్ట్ చైర్మన్ వచ్చినందుకు మా సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగే ప్రతి ఒక్కరు మరి రావాల్సిందిగా మరీ కోరుతున్నాము. ఇలాగే వస్తుంటే ఇద్దరు వస్తుంటే నెక్స్ట్ నెల 3 వస్తారు, అవతల నెల 10 మంది వస్తారు. నేను ఎందుకు మా పోవడం అని అనుకుంటే ఎవరు రాదు. కాబట్టి దయచేసి శ్రద్ధగా మేము ముందే తెలియజేస్తాము అందరికీ. ప్రతి ఒక్కరూ వచ్చి మా కాలనీలో విశ్వబ్రాహ్మణ పూజా కార్యక్రమాన్ని వచ్చి అన్నదాన వితరణ కార్యక్రమం జయప్రదం చేయవలసినదిగా మరియు కోరుతున్నాము. విశ్వకర్మ కాలనీ ప్రజలందరికీ, విశ్వకర్మ బంధువులకి అందరికీ చెప్పేది ఏంటంటే అమావాస్య రోజునే భోజనాలు ఎందుకు పెడతారు, మనందరూ ఎందుకు చేసుకోవాలంటే అది విశ్వకర్మకు ఒక్కడికే కాదండి, జనాభా మొత్తం ఈ కార్యక్రమం చేయాలి. ఎందుకు చేయాలంటే ఎప్పుడో 400 సంవత్సరాల క్రితటే శ్రీ మధురాట్ కోటిలి వీరబ్రహ్మానంద స్వామి వారు చెప్పారు, కాలుష్యంతో మొత్తం అంతా ప్రపంచం అంతా రోగాల బారిన పడతారు అని. దానికి విరుడు కూడా చెప్పారు ఆయన. ఏమని, నెలలో ఒక్కసారి ఒక రోజు అమావాస్య రోజు, ఎందుకంటే అన్ని దినాల కంటే అమావాస్య అతి పవిత్రమైన రోజు. ఆ రోజు అందరూ బళ్ళు కానీ, వాహనాలు కానీ, కరెంటు కానీ ఏమీ వాడకుండా ఎవరిలో పూజ చేసుకుని వాళ్ళ గ్రామంలో ఎవరైతే ఇష్టదేవత ఉన్నారో
ఆ దేవతకి పూజ చేసుకుని వెహికల్స్ ఏం వాడకుండా ఒక్కరోజు అమావాస్య ఒక్కరోజు చేసే ఈ కార్యక్రమాన్ని మనం నైట్ కూడా కరెంట్ కూడా వాడకుండా ఆ రోజు వాడకుండా ఉంటే ఆ ఒక్కరోజు ఒక నెలంతా మనకి పొల్యూషన్ అనేది తగ్గిపోతుందని గురువు గారు చెప్పడం జరిగింది. దాన్ని కాలనీ వాసులు అది ప్రథమం నాంది విశ్వకర్మలే కనుక వాళ్ళు ప్రథమం చేసి చూపిస్తున్నారు. అలాగే గ్రామ ప్రజలు కానీ పొర ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ ఎవరైనా కానీ మనం ఎన్నో పనులు చేస్తాం, ఎంతో ఆనందంగా ఉంటాం, ఎంతో ఇదిగా ఉంటాం. కానీ అమావాస్య రోజులు యోగా నిష్ఠ ఈ నాన్ వెజ్ ఏమి తినకుండా మన ఆల్కహాల్ కూడా అలవాటు పడకుండా ఆ రోజు నిష్ఠతో చేసుకుని ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా హాయిగా ఉండి ఆసనాలు వేసుకుంటా యోగా చేసుకుంటా ఆ గ్రామంలోని ఏ దేవతకి ఇష్టమో ఆ దేవత బ్రహ్మేంద్ర స్వామి కానీ విశ్వకర్మ కానీ పోచమ్మ కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఎవరైనా మన మధ్యలో ఎవరైనా అందరూ ఒకటే. అందరూ విశ్వకర్మ భగవాను చేత సృష్టించబడిన వారే వీళ్ళందరూ. ఆయన ప్రెసిడెంట్ మరి విశ్వకర్మ గారు కూడా ప్రతి విశ్వబ్రాహ్మణులకి అందరికీ కూడా అమావాస్య అనేది ఒక్కరోజు. ఈ అమావాస్యని ఆయన కూడా పాటించి మనందరినీ కూడా విషయాలన్నీ తెలిపి అయితే పల్లెటూళ్ళకి సర్వీస్ చేసి మనందరినీ కలిసి మన భోజనం ఆ రోజు మనం అందరూ కలిసికట్టుగా చేయమని ఆయన కూడా చెప్పారు. ఆయన అప్పుడు చేసేవారు పనిముట్టు సెలవులు ఇచ్చి. ఈ ఒక్కరోజు అమావాస్యకి మాత్రం అందరం కలిసికట్టుగా ఉండాలని ఆయన కూడా చెప్పిన విషయమే. తర్వాత మరి అందరూ ఇక్కడ శ్రీనివాసరావు గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొని అనేక అభివృద్ధి చెందించి ఇలాంటి కార్యక్రమాలు అంటే మరి చాలా సంతోషంగా. మరి ఆయనతో నేను మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడే కాదు, మొన్న కూడా పిక్నిక్లో కూడా కలిపారు చాలామంది. మన విశ్వకర్మలు అంటే ఆయనకి చాలా మరి ఇంతంత అభిమానం కాదు. నిజంగా ఆ దేవుడికి మన ఆయనకి శక్తి భక్తిని బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించి మన అందరికీ సేరువగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. सब्सक्राइब చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.